హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయిపోయినాయండి ముగ్గుల హడావుడి, వంటల హడావుడి. కొంతమంది నైట్ వేస్తున్నారు, కొంతమంది మార్నింగ్ వేస్తున్నారు, కొంతమంది మన పండగ కదని ఊరుకుంటున్నారు. ఏదేమైనా ఎలా జరిగినా సంవత్సరం మాత్రం మారింది, కొత్త సంవత్సరం వచ్చేసింది. జీవితాలలో ఏది తేడా రాలేదనుకోండి, అవి అలానే ఉంటాయి. బాధలు పడేవాళ్ళు బాధలు పడుతూనే ఉంటారు, సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటూనే ఉంటారు, శత్రుత్వం పెంచుకునే వాళ్ళు శత్రుత్వం పెంచుకుంటూనే ఉంటారు. సంవత్సరాలు మారినా, జీవితాలు మారినా, ఏజ్ అయిపోతున్నా ఏది మారదండి, అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం, అంతకుమించి ఏం చేయలేమనుకోండి. మాది ఎలా సాగింది అంటే, నెట్ షాప్ దగ్గర ముగ్గులు వేసేసి, షాప్లో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి, మళ్ళీ కొత్తింటికి వచ్చేసి కొత్తింటి దగ్గర ముగ్గులు వేసి, ఇగోండి మా కొత్తింటి దగ్గర బజార్ వాళ్ళంతా నైట్ వేసేసుకున్నారు, మేము మాత్రం మార్నింగ్ వేసుకున్నాం. వచ్చేవరకు వాళ్ళంతా హడావుడిగా ఉంది, ఫుల్ ముచ్చట్లు జోషులు పెట్టేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసేసుకున్నాము. నైట్కి అలా సాగిపోయింది. మార్నింగ్ పూట మళ్ళీ మా ఇంటి దగ్గర వేసుకొని చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇప్పుడే ఇలా వచ్చి మీ బుర్ర తిందాంలే అని ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. ఎలా ఉంటున్నాయి నా వీడియోలు? మరి బుర్ర తినేస్తున్నా అంటారా? అవును, మర్చిపోయి ఇంట్లో పూజ కూడా చేశాను ఉండే. ఇగోండి స్వీట్ పెట్టలేదు అనుకుంటారేమో, రవ కేసరి నెయ్యితో గుమగుమలు ఆడిపోతుంది, తినేసేయండి. ఈ ఫంక్షన్కి వెళ్ళొచ్చానమాట, మా బాబాయ్ వాళ్ళ మనమరాంది. ఇలా మా హ్యాపీ న్యూ ఇయర్ ఫుల్ అయిపోయిందండి. మరి మీది ఎలా సాగిందో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ పాత సంవత్సరంలో ఏం చెప్తున్నానో అదే చెప్తున్నానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెప్పాను కదా ఏది మారదని, క్యాలెండర్ ఒక్కటే మారేది. అన్నీ అవే చెప్పాల్సి వస్తుంది, ఏం చేస్తాం మరి. ఈ కొత్త సంవత్సరంలో అయినా మనం అనుకునే అన్నీ సంతోషంగా జరగాలని కోరుకుంటూ బాయ్.